పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ చేస్తున్న చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. భారత సరిహద్దులో పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులను ధీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత ఆర్మీ ధీటుగా జవాబిచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడి అనంతరం భారత్-పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. భారత్ సరిహద్దు చెక్పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రేంజర్లు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసినప్పటి నుంచి పాక్ ఈ కాల్పులను మొదలుపెట్టింది. ఈ కాల్పుల్లో సుమారు 8 మంది పౌరులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే 4 సైనికులు కూడా గాయపడినట్లు తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ జరిపిన దాడులపై అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్ ప్రజలపై దాడి చేస్తే మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు తెలిపారు. ఆర్మీ బలగాలను చూసి గర్వపడుతున్నాను అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.